వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేటీఎం గాళ్ళు ఎంత విషపురుగులంటే రాష్ట్రం వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ సంక్షేమ కార్యక్రమాలను అందించుకుంటూ కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల తాలూకా విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే ఆ నీచులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రచారాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఈ పేపర్ క్లిప్ ఒక సాక్షి. అంటే ప్రజలు ఎంత విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది మనకి. 5 రూపాయలు కూలి తీసుకునే సన్నాసులు ఏ పోస్టులు పెడుతున్నామో ఏం ప్రచారం చేస్తున్నామో కూడా చూసుకోకుండా విషం చెమ్ముతున్నారంటే వాళ్ళు మనుషుల పశువులన్న కొంచెం ఇంకితం ప్రదర్శిస్తాయి. ఈ సన్నాసులకు వేదవాళ్ళకి అది కూడా లేదు. ఎక్కడో తెలంగాణలో జరిగిన వార్తను తీసుకొచ్చి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు ఈ సన్నాసి ట్వీట్ చేయడం, పోస్ట్ చేయడం, దాన్ని ఆ కూలి నీలి మంద చూడటం, షేర్లు చేసుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు మాట్లాడలేక, అసెంబ్లీలో ప్రజల తరపున సమస్యలు లేవనెత్తి అడిగే ధైర్యం లేక, అసెంబ్లీకి వెళ్తే తను చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో, కూటమి ప్రభుత్వం ఎక్కడ ఎండగడుతుందో, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసెంబ్లీ కూడా వెళ్లకుండా పారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఎక్కడ తరిమి కొడతారన్న భయంతో యలహంక పారిపోయి దొంగచాటుగా ఉండవల్లి వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ 22 మాసాల్లో ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనం చూడాలి. జగన్ రెడ్డిని ఏనాడు ప్రజల దగ్గరకు రాలా. చీకటి గదిలో కూర్చుని ఆ నీలి మీడియా అద్దె మైకులను ముందు పెట్టుకుని సొల్లు పురాణం చెప్పడం తప్ప జగన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఒక్క మాట ఇంతవరకు మాట్లాడాల. సుమారుగా 5, 6 కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు. ఒక్క విద్యార్థి బయటికి రాలా. ముఖాన్ని ఉమ్మేశారు. పోస్టర్లకు పరిమితం చేసుకుని సోషల్ మీడియాలో తిప్పుకున్నాడు తప్ప రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. 4,350 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టి పారిపోయిన జగన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ రోడ్డు మీదకి వస్తే విద్యార్థులు ఎందుకు కోరుకుంటారు? అది గ్రహించి రోడ్డు మీదకి రాకుండా సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుకుని తిప్పాడు. అయిపోయింది. రైతులకు అండగా ఉంటా అన్నాడు. అది పోస్టర్లే. రోడ్డు మీదకి రాలేకపోయాడు. వస్తే ఎక్కడ రైతులు తరిమి కొడతారన్న భయపడి అది క్యాన్సిల్ చేసుకున్నాడు. తెనాలి మాత్రం వెళ్ళాడు. గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని పలకరించడానికి. సత్యనపల్లె వెళ్ళాడు. ఎప్పుడో ఒక రౌడీ ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ విగ్రహావిష్కరణ అంట, దానికి వెళ్ళి 2 ప్రాణాలు తీశాడు. బంగారుపాళ్యం మామిడి రైతుల గురించి మాట్లాడదామని చెప్పి వెళ్ళి అక్కడ దుర్మార్గంగా వ్యవహరించి రైతులు అమ్ముకోవడానికి తెచ్చుకున్న మామిడి పళ్ళని రోడ్డు మీద వేసి తొక్కించి పారిపోయాడు. అలాంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి పార్టీలో ఇలాంటి సన్నాసులు తప్ప మనుషులు ఎందుకు కొట్టారు? విచిత్రం ఏంటంటే ఆ పేజీ పేరు ఉషోదయం అంట. ఉషోదయం. ఆ సన్నాసి పేజీకి 91,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 91,000 మంది. కనీసం దాంట్లో 10 మంది అన్నా వచ్చి ఏంట్రా దరిద్రుడా, ఆ వార్త ఏంటి, నువ్వు పెట్టిన పోస్ట్ ఏంట్రా అని తిడితే అటు ఒళ్ళు దగ్గర పెట్టిన పనిచేసేవాడు. వాడు పెట్టిన పోస్ట్ ఏంటంటే సంపద సృష్టి అంటే ఇదే, #ఎండ్ ఆఫ్ టీడీపీ. అరే మీ వల్ల వద్దంటరా? మీ నాయకుడి తండ్రి మహామేతే విశ్వ ప్రయత్నం చేశాడు. నీ నాయకుడు పిల్లి మొక్కలేశాడు. ఎండ్ ఆఫ్ టీడీపీనా? మీ తరం కాదు, మీ నాయకుడు నాన్న తలలో జేజమ్మ దిగి రావాలి. ఈ సన్నాసి చేసిన పోస్ట్ అంటే చూడండి. కిరాణా షాపు, బడ్డీ కొట్టు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్ కిక్కు. ఇది సాక్షి రాసిన వార్త. ప్రతి పల్లె, ప్రతి వీధిలో బెల్ట్ షాపు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. ఇక వార్తలోకి వెళ్తే సాక్షి పేపరు హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి సెంటర్లో మద్యం బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, చిన్న చిన్న దుకాణాల్లో కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్లు అమ్మినట్టే మద్యం కూడా అమ్ముతున్నారు. పాల ప్యాకెట్ల కంటే ముందే మద్యం సీసాలు, బీరు బాటిల్ దొరుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు అంటూ వార్త రాసుకున్నారు. వార్త రాయడం తప్పు కాదు. వాస్తవం జరిగినప్పుడు నిజాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది, పత్రికలకు ఉంటుంది. ఈ వార్త ఎక్కడిది? తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ను తీసుకొచ్చి వార్త రాసుకున్నారు. సాక్షి పేపర్ కూడా హైదరాబాద్ ఎడిషన్ అని చెప్పి రాసుకుంది. ఇక్కడ మనం విమర్శిస్తున్న సాక్షిని కాదు, ఈ పేపర్ కటింగ్ పెట్టి సంపద సృష్టి అంటే ఇదే అంటూ పోస్ట్ చేసిన ఆ సన్నాసిని. ఆ సన్నాసి మళ్ళీ ఎవడో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం కూలీ. ఈ పేటీఎం కూలీని మేనేజ్ చేస్తున్న మేనేజర్ ఒకడు ఉంటాడు కదా సన్నాసి. ఈ సన్నాసులకు ఒక సన్నాసి ఉంటాడు కదా, మళ్ళీ వాడన చూసుకుని ఇలాంటి చేయబాకంటారా వెదలారని చెప్పి తిట్టాలి కదా. ఆ కార్యక్రమం లేదు. ఏది పడితే అది తీసుకొచ్చి సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం. సరే, ఈ వార్తల సారాంశం ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు ఫోటోలు ఎక్కడ తీసుకొచ్చి వేశారు? ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో 220,
ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో 200 కంటే ఎక్కువగా, జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో 190 వరకు బెల్ట్ షాపులోనే రాసుకున్నాడు వార్త. అలాగే నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నిజామాబాద్ జిల్లా, మిర్యాలగూడ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని జిల్లాల పేర్లు తీసుకుని అక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయంటూ వార్త రాసుకున్నాడు. వాస్తవం అయితే రాసుకోండి, దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. నిజమా కాదా, బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా అని తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది సాక్షి పత్రిక మీద. అబద్ధమైతే వివరణ కోరద్ది, నిజమైతే సరిదిద్దుకుంటుంది. కానీ దీనికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? ఈ నీచులు, ఈ బుద్ధిహీనులు ఆంధ్రప్రదేశ్ కి ఈ వార్తని ఆపాదిస్తూ సర్క్యులేషన్ చేయటం ఏంటి? పైగా ఎండ్ ఆఫ్ టీడీపీ అంట. అరే సన్నాసి, నీలాంటి కూలి కుక్కలు ఆ టీడీపీ జెండా వైపు చూడటానికి కూడా పనికిరారా? టీడీపీ జెండా వంక చూడాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. మీలాంటి కుక్కల వల్ల కాదు, మీరు చూడలేరు. ఒక గజ దొంగ పార్టీలో పని చేస్తా, కూలి తీసుకుని పని చేస్తా, ఇలా విష ప్రచారం చేసే సన్నాసుల్ని, దరిద్రుల్ని, తెలంగాణలో ఉన్న వార్తలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్టు ప్రజల్లో భ్రమలు కల్పించి ప్రచారం చేసే వాళ్ళని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ. ఆ పార్టీలో ఉన్నాళ్ళు కూడా ఇలాంటి దరిద్రులకు చెప్పాలి, అరే వేదవ్వ, నువ్వు చేసిన తప్పు, ఎలా చేస్తే పార్టీ దిగజారిపోయింది, ఇంకా దిగజారిపోతారా దరిద్రుడని చెప్పాలి. ఇలాంటి సన్నాసులు మెయింటైన్ చేసే పేజీలకి 91,000 మంది ఫాలోవర్స్ అంట. అంటే వాడు ఫాలోవర్స్ ని పెంచుకుని ఎంత విష ప్రచారం చేస్తున్నాడో గమనించండి. ఉషోదయం, మంచి పేరు పెట్టుకోవడం కాదు, మనిషిలా ప్రవర్తించు. నీకు కూలి ఇచ్చే నీ నాయకుడు ఓడిపోయాక రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు, పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడు. మీలాంటి నీలి కుక్కలను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేసి ప్రజల్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అది మీ వల్ల కాదు. ప్రజలు స్పష్టంగా మెట్టుతో చాచి కొట్టిన తర్వాత కూడా మీలో ఇంకా మార్పు రావడం లేదంటే మీరు ఎంత దరిద్రులో అర్థమవుతుంది. ప్రజల పక్షాన పోరాడలేని, ప్రజా సమస్యలు లేవనెత్తలేని మీకు పార్టీ ఎందుకయ్యా? జగన్ రెడ్డి మూసుకుని పోరాదా? ఎందుకు శనిలా దాపురించావు రాష్ట్రానికి? 5 ఏళ్లు పిక్కుతున్నావు, 5 ఏళ్లు సర్వనాశనం చేసావు, రాష్ట్రాన్ని లూటీ చేసావు, దోచుకున్నావు, లక్షల మంది ప్రాణాలు తీసుకున్నావు, లక్షల కుటుంబాలు ఉసురు పోసుకున్నావు. ఇంకా సిగ్గు శరం లేకుండా దోచుకున్న దాంతో సరిపెట్టుకోకుండా మళ్ళీ రాష్ట్రం మీద పడి దోచుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీకు స్పష్టంగా 2024 ఎన్నికల్లో ప్రజలు ఎండ్ కార్డు వేశారు. అదే నీకు నీ పార్టీకి ఎండ్. ఇక నువ్వు ఎంత చించుకున్నా, ఎంత విష ప్రచారం చేసినా, నీలి కుక్కలను అడ్డం పెట్టుకుని ప్రజల విషాన్ని నింపే ప్రయత్నం చేసినా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఆ కూలి కిరాయి మందకి డబ్బులు ఇవ్వడం కూడా నీకు బొక్కే. ఇక్కడ ఆపేయి, ఆ కూలి డబ్బులను మిగులుతాయి నీకు.